కాశ్మీర్ ఎన్నికలలో ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటైనాయి. ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ పార్టీ, ఉమర్ అబ్దుల్లా నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ. మరోవైపున ముఫ్తీ వాళ్ళు అనధికారికంగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటిసారి ఈ రెండు కుటుంబాలని ఓడించినటువంటి ఇండిపెండెంట్లు ఒక్కటయ్యారు. అక్కడ ఇండిపెండెంట్లు గెలిచారు, ముఫ్తీ మీద కావచ్చు, ఇటు పక్కన ఉమర్ అబ్దుల్లా మీద కావచ్చు. వాళ్ళ పార్టీలు రెండు ఒక్కటవ్వడం అన్నది కీలకమైంది. జమ్మూ కాశ్మీర్లో ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ సారథ్యంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీ ఏఐపీ జమాతే ఇస్లామీల మధ్యన పొత్తు కుదిరింది. కేంద్రం ఆల్రెడీ జమాతే మీద నిషేధం విధించేటప్పటికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జమాతే అభ్యర్థులకి ఏఐపీ మద్దతు ఇవ్వబోతోంది. అదే సమయంలో కాశ్మీర్లో ఏఐపీ అభ్యర్థులకి జమాతే మద్దతు ఇస్తుంది. ఇది తాజాగా వాళ్ళ మధ్య కుదిరినటువంటి పొత్తు. తద్వారా ఈ ఇంపాక్ట్ జమ్మూ మీద కూడా ప్రభావితం చేసేటటువంటి అడుగులు పడుతున్నాయి.